రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును కనుక మనం పరిశీలించినట్లయితే, దేవుడు ఎప్పుడైతే మనము ఒక రకమైనటువంటి తిరుగుబాటు చేత దేవునికి దూరమైపోయి దేవునికి అసహ్యమైన కార్యములు చేసి మరి ఆ దేవుని కోపాగ్నికి గురైనప్పుడు దేవుని చేత అన్యజనుల చేత బాధింపబట్టుకు విడిచిపెట్టబడి ఆయన కృపా కనికరములు కోల్పోయిన తర్వాత తిరిగి మరలా ఆయన యొద్దకు వచ్చి మొర్ర పెడితే ఆయన చూపించేటువంటి కనికరము ఇది ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న మన పితరులను గూర్చి మనము ధ్యానించినప్పుడు మనకు వచ్చేటువంటి జ్ఞానాంశము. కాబట్టి వారు అలాగా తిరుగుబాటు చేయట చేత దాదాపు 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ నుండి వారు మొర్ర పెట్టినప్పుడు అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఆ బానిసత్వంలో నుంచి కూడా నిన్ను ఐశ్వర్యంతో బయటకు తీసుకురాగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆయన శక్తిని నమ్మాలి. ఆయన మనలను నమ్ముతున్నాడు. మనము ఆయనను అంతలా నమ్ముతున్నామా లేదా ఒక్కసారి పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, నమ్మి అన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. ఆదాము మొదలుకొని యేసయ్య, తర్వాత శిష్యులు, ఇప్పుడు మనము అందరినీ కూడా నమ్మి ఆయన బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతను మనము సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా అనేది మనమందరము సరి చూసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఎప్పుడైతే వారు ఆ బానిసత్వంలోంచే మొరపెట్టారో అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడంట. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను. అందుకే వాక్యలేఖనం చెప్తుంది, వారిని 40 సంవత్సరములు ఆ అరణ్యంలో ఎడారిలో దేవుడు ప్రతిరోజు నడిపించినా సరే వారి యొక్క వస్త్రములు పాతగెలలేదు, వారి కాలికి ఉన్నటువంటి చెప్పులు అరిగిపోలేదు అన్నట్లుగా వాక్యలేఖనం స్పష్టం చేస్తుంది కదా. కాబట్టి అట్టి రీతిగా మనలను కాపాడటానికి ఆయన సమర్థుడు. మరి అందుకే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నమ్మితే మనకు మేలు, ఆయనకు మొర్ర పెడితే మనకు లాభము. అందుకే ఆయనను, ఆయన సన్నిధానాన్ని ఎన్నడూ తృణీకరించకూడదు. లోకము దాని ఆశలను చూచి దేవునిని తిరస్కరించకూడదు. సాధారణంగా మనిషి యొక్క నైజం ఆ రీతిగానే అపవాది చేత మోసపరచబడుతూ ఉంది. మరి అనాది కాలంగా ఆదాము అవ్వలు కూడా దేవుడు ఒకే ఒక్క మాటను నెరవేర్చటానికి వారికి అనుగ్రహించినప్పుడు ఆ ఒక్క మాటను కూడా వారు నెరవేర్చలేకపోవటం అనేది అత్యంత బాధాకరము. మరి ఆ రీతిగానే ఏదైతే దేవుడి యొక్క మాటను మనం అతిక్రమిస్తూ వస్తున్నామో అప్పుడే మనం కష్టాల పాలు అవటం అనేది చూస్తూ ఉన్నాం. అందుకే తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఆయన వైపు మల్లుకొని ఆయనకు మొర్రపెట్టిన ఎడల ఆయన కృపా కనికరమ కలిగినటువంటి దేవుడు కాబట్టి తప్పనిసరిగా మనందరినీ కూడా విడిపిస్తాడు. ఆ భయంకరమైనటువంటి స్థితి గతులలో నుంచి విడిపించడమే కాకుండా ఆ బానిసత్వంలో నుంచి ఐశ్వర్యవంతులుగా చేసినట్లుగా మనము కూడా ఇప్పుడు దేని చేత పట్టబడి బాధింపబడి ఉన్నామో దానన్నిట్లోంచి మనల్ని బయటకు తీసుకొచ్చి సంతోష కారణంగా మనం జీవించగలిగేటట్లు ఆయన చేయటానికి సమర్థుడు. ఏ నిస్సత్తువ కానీ, ఏ అనారోగ్యము కానీ, ఇంకా ఏ బలహీనత కానీ లేకుండా మనల్ని బలపరచగలిగేటువంటి వాడు ఆయన. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేటువంటి వాడు ఆయనే. అలాంటి దేవుడిని నమ్మి ముందుకు సాగిపోదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రములు. అవును తండ్రి, మరి నీవు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేమందరము కూడా నిలవబెట్టుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించు తండ్రి. నీ మాట నమ్మి ఆ మాట ప్రకారం నడుచుకుంటే కదా మరి నిన్ను విశ్వసించుట అంటే. మరి ఇదే రీతిగా మరి మేము ఇప్పటివరకు ఒకవేళ ఏవే విధాల్లో అయితే ప్రభా తప్పిపోయి ఉన్నామో, నీ మాట వినకుండా మా సొంత ఆలోచనల ప్రకారం నడుచుకున్నామో వాటన్నిటి నుంచి దయతో వెనక్కి మరలుతూ ఉన్నాము. నిన్నే ఆశ్రయిస్తున్నాము. కృప చూపి కనికరించి మరలా మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించి నాయన సంతోషం గల ఐశ్వర్యంతో మమ్మల్ని కాపాడి రక్షించి నిస్సత్తువను, తొట్టిల్లుటను, తిరిగి పడిపోవుటను మా నుంచి దూరం చేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలవబెట్టి నీ నామాన్ని ఘనపరుచుకునేవారుగా ఉండేటట్లు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.